హలో స్టూడెంట్స్, ఇండియన్ జాగ్రఫీ మాడ్యూల్లో భాగంగా మనం హిమాలయస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది రీజనల్ డివిజన్ ఆఫ్ హిమాలయాస్ అనమాట. ఆల్రెడీ మనం హిమాలయాస్ ఎలా డివైడ్ చేసుకున్నాము. సో హిమాలయాస్ని ఎలా చెప్పుకున్నామంటే ట్రాన్స్ హిమాలయాస్, హిమాలయన్ రేంజెస్ ఎలా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వీటిని డివైడ్ చేసుకుంటాం ఎలా అనమాట. సో ఈ విధంగా అయితే డివైడ్ చేసుకుంటాం. అంటే ఒక్కో ప్రాంతంలో ఉన్నటువంటి హిమాలయాల్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంజాబ్ లేదా కాశ్మీర్ హిమాలయాస్ అంటారు. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో అయితే కుమావ్ హిమాలయాస్, గర్హాల్ హిమాలయాస్ అంటారు. తర్వాత నేపాల్ హిమాలయాస్ అంటారు, కొన్ని అస్సాం హిమాలయాస్ అంటారు. ఇలా పేర్లు పెట్టుకున్నారు అనమాట రీజనల్ వైజ్గా. ఈ రీజనల్ వైజ్గా ఉన్నటువంటి ఈ హిమాలయాల్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి. పోటీ పరీక్షలు ఎక్కువ అడుగుతూ ఉంటారు, వాటికి సంబంధించి చూద్దాం. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది రీజనల్ డివిజన్. అంటే ఇవి ప్రాంతీయ విభజన అనమాట. ప్రాంతీయ విభజన అంటే ప్రాంతాలను బట్టి హిమాలయాలని, సో హిమాలయాలని ప్రాంతాలను బట్టి ఏ విధంగా డివైడ్ చేశారు. మనం ఇంతకుముందు ఎత్తు వాటి యొక్క లక్షణాలను బట్టి డివైడ్ చేసుకున్నాం. హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ అని. అంతకుముందు ట్రాన్స్ హిమాలయాస్, టిబెటన్ హిమాలయాస్ గురించి చెప్పుకున్నాము. కానీ ఇక్కడ రీజనల్ అనమాట, ప్రాంతాన్ని బట్టి హిమాలయాస్ని ఏ విధంగా పిలుస్తున్నారు, అందులో ఫ్యాక్ట్స్ ఏమన్నాయో చూద్దాం. సో ప్రధానంగా ఇది లాంగిట్యూడనల్ యాక్సిడెంట్ అనమాట. అంటే రేఖాంశాలను బేస్ చేసుకొని. ఇంతకుముందు మనం ఎలా చెప్పుకున్నాము, లాటిట్యూడనల్ బేస్ అనమాట. ఇలా చెప్పుకున్నాం. ఇవంతా కూడా అక్షాంశాలను బేస్ చేసుకొని, అక్షాంశాలని బేస్ చేసుకోండి అనమాట. ఇలా ఉండేది ఏంటి, ఇలా నిలువుగా ఉన్నాయి కదా, ఇవి రేఖాంశాలను బేస్ చేసుకొని. సో రేఖాంశాలను బేస్ చేసుకోండి అనమాట. అంటే లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్. ఇప్పుడు మనం చెప్పుకునే లాంగిట్యూడ్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి కదా, నిలువుగా నిటారుగా ఉంటాయి. కాబట్టి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కటి అనమాట. ఈ పంజాబ్ కాశ్మీర్ హిమాలయాస్, కుమావ్ హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్ ఇలా డివైడ్ చేసుకున్నాం. కాబట్టి ఇలా చూసుకుంటే హిమాలయాల్ని 4 ప్రాంతాలు, ప్రధానంగా 4 డివిజన్స్గా డివైడ్ చేశారు. 4 ప్రాంతీయ భాగాలుగా డివైడ్ చేశారు హిమాలయాస్ని. అవే ఉన్నాయంటే, ఒకటి పంజాబ్ హిమాలయాసు, కుమావ్ హిమాలయాసు, నేపాల్ హిమాలయాసు, అస్సాం హిమాలయాసు. ఏ ఉన్నాయంట, ఒకటి పంజాబ్. సో పంజాబ్ అన్న కాశ్మీర్ హిమాలయాలన్నా ఒకటే అనమాట, గుర్తుపెట్టుకోండి. పంజాబు, కాశ్మీర్ హిమాలయాలు. ఇంకోటి ఏంటంట కుమావ్ హిమాలయాస్. సో కుమావ్, గర్హాల్ అన్న ఒకటే అనమాట. సో ఇవి ఎక్కడ ఉంటాయంటే ఉత్తరాఖండ్. ఇవి వచ్చేసి మనకి ఎస్పెషల్లీ పంజాబ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతంలో ఉంటాయి మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి కుమావ్ హిమాలయాస్ ఉత్తరాఖండ్లో ఉంటాయి. మనకి ఉత్తరాఖండ్ ఈ ప్రాంతంలో బాగా కనిపిస్తాయి అనమాట. నేపాల్ హిమాలయాస్ తర్వాత, సో నేపాల్ ప్రాంతంలో ఉంటాయి కదా ఇవి. నెక్స్ట్ అస్సాం హిమాలయాస్, సిక్కిము, అస్సాం దగ్గర ఉంటాయి కదా, అస్సాం. సో ఈ ప్రాంతంలో ఉండేవి అనమాట. ఇలా డివైడ్ చేసుకున్నారు హిమాలయాస్ని. ఈ విధంగా అయితే డివైడ్ చేసుకున్నారు. సో అర్థమైంది కదా ఏ విధంగా ఉన్నాయి హిమాలయాస్. ఇవి రీజనల్ వైజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే మనము ప్రాంతం అంతా కూడా, సో ఇక్కడ వచ్చేసి ఇది పంజాబ్ హిమాలయాస్. ఇవి వచ్చేసి నెక్స్ట్ కుమావ్ హిమాలయాస్, నెక్స్ట్ నేపాల్ హిమాలయాస్, ఇవి అస్సాం హిమాలయాస్. అంటే రేఖాంశాలని బేస్ చేసుకొని లాంగిట్యూడనల్ బేసిస్ అనమాట. అర్థమైందా. లాంగిట్యూడ్స్ ఇలానే ఉంటాయి కదా, ఇలానే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా బేస్ చేసుకొని తీసుకున్నారు. హిమాలయ ప్రాంతాలని పశ్చిమం నుంచి తూర్పు వైపుకు విభజించుకున్నారు. మనకు అస్సాం దగ్గర నుంచి ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్ హిల్స్ని ఏమంటారంటే పూర్వాంచల్ హిల్స్ అంటారు. పూర్వాంచల్ మన చివరిలో చెప్పుకుందాం. ఇవన్నీ కూడా పూర్వాంచల్ హిల్స్ అంటారు. పూర్వాంచల్ కొండలు. హిందీలో పూర్వాంచల్ అంటే తూర్పు అని అర్థం అనమాట. తూర్పు వైపు ఉండే కొండలు అని చెప్పేసి అర్థం. ఉత్తరాంచల్, అంతకుముందు ఉత్తరాఖండ్ పేరు ఉత్తరాంచల్ అనమాట. ఉత్తరాంచల్ అంటే ఉత్తరం వైపు ఉండేదని చెప్పేసి అర్థం. ఓకేనా, ఇలా అనమాట. అర్థమైందా. మనం హిమాలయస్ గురించి మొత్తం చెప్పుకున్న తర్వాత చివరిలో పూర్వాంచల్ హిల్స్ గురించి కూడా చెప్పుకుందాం. ఓకేనా. సో ఇంతవరకు క్లియర్ కదా. సో ప్రాంతాలని, హిమాలయాల్ని ఏ విధంగా ప్రాంతాలను బట్టి డివైడ్ చేశారని చెప్పేసి క్లియర్గా చూసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క అంశం తీసుకుందాం. ఫస్ట్ పంజాబ్, కాశ్మీర్ హిమాలయస్ తీసుకొని దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ మొత్తం చూద్దాము. తర్వాత రిమైనింగ్ కూడా ఒక్కొక్కటి క్లారిటీగా చూద్దాం. పోటీ పరీక్షల్లో ఎక్కడ ప్రశ్న మిస్ అవ్వకుండా ఉండే విధంగా చూద్దాం. ఓకేనా. సో నీట్గా ఓపిక్గా రాసుకోండి. ఒకసారి మ్యాప్ చూద్దాం. ఇక్కడ ఒకసారి మ్యాప్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ మ్యాప్లో చూడండి. సో ఈ మ్యాప్లో చూసారు కదా, ఇది కారకోరం రేంజ్, ఇవి ట్రాన్స్ హిమాలయాస్. ఇవన్నీ తర్వాత ఉండేవన్నీ కూడా ఇక్కడ వరకు ఏంటి, ఇవంతా కూడా హిమాలయన్ రేంజెస్. అంటే హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం డివైడ్ చేసుకున్న హిమాలయాస్ ఎక్కడెక్కడి నుంచి ఏమున్నాయని చెప్పేసి అర్థం అనమాట. మనకి ఇండస్ రివర్ నుంచి సట్లేజ్ రివర్ వరకు మధ్యలో ఉండేవన్నీ కూడా పంజాబ్ హిమాలయాస్. సట్లేజ్ నుంచి కాళీ రివర్ మధ్యలో ఉండే కుమావ్ హిమాలయాస్. సట్లేజ్ నుంచి కాళీ వరకు మళ్ళీ చెప్తాను నీట్గా. నెక్స్ట్ మనకి కాళీ రివర్ నుంచి తీస్తా రివర్ మధ్యలో ఉండే నేపాల్ హిమాలయాస్.
తీస్తా రివర్ కదా సిక్కిం మీదుగా వస్తుంది. సిక్కిం తర్వాత మనకి బ్రహ్మపుత్ర రివర్, తర్వాత ఉండే అన్నీ కూడా అస్సాం హిమాలయాస్ అనమాట. ఈ విధంగా లాంగిట్యూడల్ యాక్సెస్ అనమాట. అంటే రేఖాంశాలను బేస్ చేసుకొని విభజించారనమాట. రేఖాంశాలను బేస్ చేసుకొని విభజించారు. నేపాల్ హిమాలయ, మనకి పంజాబ్ హిమాలయాసు, కుమావ్ హిమాలయాసు, నేపాల్ హిమాలయాసు, అలానే అస్సాం హిమాలయాసు. అంటే పశ్చిమం నుంచి మనం తూర్పుకి, సో కాబట్టి వెస్ట్ నుంచి ఈస్ట్కి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఒక్కోటి ఫస్ట్ పంజాబ్ హిమాలయాస్ చూద్దాం, తర్వాత కుమావ్ హిమాలయాసు, తర్వాత నేపాల్ హిమాలయాసు, తర్వాత అస్సాం హిమాలయాసు. ఇలా ఒక్కొక్క అంశాన్ని మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఇప్పుడు వచ్చేసి పంజాబ్ లేదా కాశ్మీర్ హిమాలయాస్ అనమాట. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రకారం ఎంతవరకు అవసరమో అంతవరకే చూద్దాం. సో ఇవి ప్రధానంగా మనకి ఎక్కడికి ఉంటాయంటే ఇండస్ రివర్ నుంచి, పశ్చిమ వైపు ఇండస్ రివర్ నుంచి తూర్పు వైపు వచ్చేసి సట్లెజ్ రివర్ వరకు. కాబట్టి మనకి ఇండస్ నది అంటే ఏంటి? సింధు నది. సో సింధు నది నుంచి ఎక్కడికంట? సట్లెజ్ రివర్, సట్లెజ్ నది. ఈ మధ్యలో ఉండే అన్నీ కూడా ఏంటంటే పంజాబ్ లేదా కాశ్మీర్ హిమాలయాసు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెస్ట్ వైపు, పశ్చిమ వైపు ఏముంది? సింధు నది. ఈస్ట్ వైపు ఏముంది? సట్లెజ్ నది. సో అర్థమైందా? పశ్చిమాన సింధు నది నుంచి తూర్పు వైపున సట్లెజ్ నది వరకు మధ్యలో ఉన్న హిమాలయాస్ అన్నీ కూడా ఏమంటారంటే పంజాబ్ హిమాలయాలు లేదా కాశ్మీర్ హిమాలయాలు అంటారు. కాబట్టి మీరు కాశ్మీరు పంజాబ్ హిమాలయాలు వేరు కాదు, బోత్ ఆర్ సేమ్. గుర్తుపెట్టుకోండి. కాశ్మీర్ హిమాలయాలు అని చెప్పేసి పిలుస్తారు ప్రాంతాల వైజ్గా. కాబట్టి పంజాబ్ హిమాలయాలు, కాశ్మీర్ హిమాలయాలు, పంజాబు మరియు కాశ్మీర్ హిమాలయాలు ఇవన్నమాట. ప్రధానంగా ఇవే. సింధు నది అలానే సట్లెజ్ నది మధ్యలో ఉంటాయి. సో క్లియర్గా ఎంతవరకు? అయితే ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా ఇందులోనే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉండే హిమాలయాలు కావచ్చు, తర్వాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా, షిమ్లా, కులు మనాలి, ఇవన్నీ ఈ మొత్తం హిమాలయ ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క పంజాబ్ కాశ్మీర్ హిమాలయాలలో ఉంటాయి. కాబట్టి ఏ ప్రాంతాలు ఉన్నాయి? ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంకోటి ఏంటి? హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము, జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్, యూటీ ఇవి మొత్తం కూడా ఎక్కడ ఉంటాయంట? ఈ యొక్క పంజాబు కాశ్మీర్ హిమాలయాస్లోనే భాగంగా ఉంటాయి. ఇక్కడ చూడండి మ్యాప్లో. సో ఇవన్నమాట ఇక్కడ మనకి కనిపించాయి. కాశ్మీరు అలానే పంజాబ్ హిమాలయాస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని హిమాలయాస్లో కల్లా ఈ ప్రాంతంలో ఉండేవి కాశ్మీర్ లోయలు. ఇక్కడ చూడండి లోయలు, పర్వతాలు. సో పర్వతాలు, లోయలు, గడ్డి భూములు. సో నెక్స్ట్ వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉంటుందంటే ప్యూర్గా ఉంటుంది. వాటర్ స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంటాయి. అవి ఎంత లోతున్నా చిన్న కాయనేసినా సరే మనకు కనిపిస్తుంది. ఒక రూపాయి బిళ్ళ లాంటి కాయనేసినా సరే నాణ్యము మనకు కనిపిస్తుంది అనమాట. అంత స్వచ్ఛంగా ఉంటాయి వాటర్. స్వచ్ఛమైనటువంటి మంచు కరిగి నీరులాగా ప్రవహిస్తాయి నదులు. చాలా అందంగా ఉంటుంది, స్వర్గధామంగా ఉంటుంది అది. సో అర్థమైందా? ఇలా అనమాట. సో ఇవి పంజాబ్, కాశ్మీరు హిమాలయాలకు సంబంధించి. సో తర్వాత నెక్స్ట్ కేటగిరీ కుమావ్ హిమాలయాసు. కుమావ్ హిమాలయాలు. సో సింధు నది నుంచి సట్లెజ్ వరకు పంజాబ్ హిమాలయాస్ ఉన్నాయి. ఇప్పుడు సట్లెజ్ నుంచి కాళీ నది వరకు అనమాట. సో కాబట్టి ఇప్పుడు పశ్చిమానే ఉన్నాయి సట్లెజ్ నది. సో సట్లెజ్ నది వచ్చేసి ఎక్కడుంది? వెస్ట్ సైడ్ సట్లెజ్ నది. పశ్చిమాన సట్లెజ్ నది నుంచి ఈస్ట్ వైపు ఏముందంటే కాళీ రివర్ నేపాల్లో ఉంటుంది. మనకి కాళీ రివర్ నేపాల్లో ఉంటుంది. ఈస్ట్ వైపు ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్న కాళీ నది వరకు ఈ మధ్యలో ఉండే హిమాలయాస్ అన్నీ కూడా ఏంటంట ఇక్కడ వచ్చేసి కుమావ్ హిమాలయాస్. సో అర్థమైంది కదా? కాబట్టి ఇక్కడ మనం బేస్ ఏం తీసుకున్నాము? నదులను బేస్ చేసుకొని హిమాలయాల్ని డివైడ్ చేశారు. ఎందుకంటే ఇలా ఉన్నాయనుకోండి హిమాలయాలు, ఇక్కడ ఒక నది వస్తుంది, ఇక్కడ ఒక నది, ఇలా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఒక నది. సో కాబట్టి ఇది ఇండస్ నది, ఇది సట్లెజ్, ఇది వచ్చేసి ఏంటి ఇప్పుడు కాళీ రివరు, ఇది తీస్తా రివరు. సో ఇట్లా అనమాట. ఇది పంజాబ్ హిమాలయాస్, కాశ్మీర్ లేదా పంజాబ్. ఇప్పుడు మనం చెప్పుకునేది కుమావ్ హిమాలయాస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి కుమావ్ హిమాలయాస్ ఆ ప్రాంతంలో ఉండేవి. కాబట్టి ఎక్కడి నుంచి అంట? సట్లెజ్ నది నుంచి కాళీ నది మధ్యలో ఉండేవన్నీ కూడా కుమావ్ హిమాలయాస్. వీటిని చూడండి గర్హాల్ హిమాలయాస్ ఇన్ ది వెస్ట్ అనమాట. మనకి ఇక్కడ వెస్ట్ సైడ్ ఉన్నాయి కదా సట్లెజ్ రివర్ పక్కన, వీటిని ఏమంటే గర్హాల్ హిమాలయాస్ కూడా పిలుస్తారు. సో గర్హాల్ హిమాలయాలు కూడా పిలుస్తారు. సో గర్హ్వాల్ హిమాలయాన్ని కూడా పిలుస్తాడు అనమాట. ఈ హిమాలయాల్ని వెస్ట్ సైడ్ ఉండేవి. పశ్చిమ వైపు ఉండే సట్లెజ్ నది తర్వాత ఉండే కుమావ్ హిమాలయాలు, ఈ పశ్చిమ వైపు ఉండే ఈ భాగాన్ని ఏమంటారంటే గర్హ్వాల్ హిమాలయాన్ని కూడా పిలుస్తాడు అనమాట. సో మోర్ లోఫ్టియర్ అంటే ఉన్నతమైనవి,
చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇవి ఉన్నతమైనవి. కాశ్మీరు పంజాబ్ హిమాలయస్లా కాకుండా చాలా ఉన్నతమైనవి, అంటే చాలా గొప్పవి అనమాట. పర్వతాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ చూడండి, వీటికి ఇక్కడ గడ్డి భూములు, చెట్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఓన్లీ మంచే, మొత్తం మంచు. పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి, పెద్ద పర్వతాలు ఉంటాయన్నమాట. ఎక్కడ? ఈ కుమావ్ హిమాలయాస్లో. అందుకే మనకి నందాదేవి పీకు, నందాదేవి శిఖరము ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. కామెట్టు, నందాదేవి ఆ శిఖరాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఉత్తరాఖండ్ మొత్తం కూడా రాష్ట్రం అంతా ఇక్కడే వస్తుంది. చూడండి, ఇక్కడ ప్రామినెంట్ పీక్స్ అనమాట. శిఖరాలు చాలా ఉంటాయి, ఎందుకంటే మోర్ లోఫ్టియర్. సో మోర్ లోఫ్టియర్ అంటే ఉన్నతమైనవి, పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు ఉంటాయి, శిఖరాలు. కాబట్టి ఎక్కువ పీక్స్ కూడా ఉంటాయి కదా, శిఖరాలు. ఇక్కడ ఏ శిఖరాలు ఉంటాయంటే నందాదేవి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చాలా ఎత్తైనటువంటి శిఖరం నందాదేవి. సో నందాదేవి. నెక్స్ట్ త్రిశూల్, నెక్స్ట్ కేదార్నాథ్ తెలుసు కదా మీకు అందరికీ. సో శివుడి యొక్క పుణ్యక్షేత్రం ఉంటుంది కేదార్నాథ్, చాలా ఫేమస్. నెక్స్ట్ ధౌలగిరి, చాలా ఇంపార్టెంట్ ఇది ధౌలగిరి. సో ధౌలగిరి పీకు. నెక్స్ట్ కామెట్టు. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెండవ ఎత్తైనటువంటి శిఖరం వచ్చేసి కామెట్టు. ఫస్ట్ వచ్చేసి నందాదేవి. నెక్స్ట్ బద్రీనాథ్ శిఖరం. సో బద్రీనాథ్ కూడా పుణ్యక్షేత్రం, హిందూ పుణ్యక్షేత్రం. ఇవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నందాదేవి ఎత్తైన శిఖరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, తర్వాత కామెట్టు రెండో ఎత్తైన శిఖరం, త్రిశూలు, ధౌలగిరి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ కూడా ఈ యొక్క కుమావ్ హిమాలయాస్లోనే ఉంటాయన్నమాట. సో అర్థమైందా? కాబట్టి ఇలా ప్రాంతీయ వారీగా హిమాలయాల్ని డివైడ్ చేసుకున్నారు. సో ఇంతవరకు క్లియర్ కదా? ఇది పంజాబ్, కాశ్మీర్ హిమాలయాసు, అలానే కుమావ్ హిమాలయాకి సంబంధించింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఏ హిమాలయాస్ని గర్హాల్ హిమాలయాస్ అంటారంటే ఈ కుమావ్ హిమాలయాస్ని. అది కూడా ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది కుమావ్ హిమాలయాస్ ఈజ్ నోన్ యాజ్ గర్హాల్ హిమాలయాస్ అనమాట. అంటే పశ్చిమ వైపు ఉన్నటువంటి కుమావ్ హిమాలయాస్నే గర్హాల్ హిమాలయాస్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? సో తర్వాత ఇంకా మనం చూస్తే టైప్స్, నేపాల్ హిమాలయాస్. సో ఇవి చాలా పెద్దగా ఉంటాయి అనమాట. నేపాల్ హిమాలయాస్ కూడా చాలా ఎత్తైనటువంటి శిఖరాలు ఉంటాయి. ఈ నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి హిమాలయాస్ ఇవి మనకి కాళీ నది నుంచి ఎంతవరకు ఉంటాయి? తీస్తా నది వరకు. సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము చూడండి, చాలా క్లారిటీగా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింధు నది, తర్వాత వచ్చేసి ఏంటి సట్లేజు, తర్వాత కాళీ నది, తర్వాత వచ్చేసి తీస్తా నది. ఈ నదులు బేస్ చేసుకుని హిమాలయాస్ని డివైడ్ చేశారు, అవునా కదా? ఇప్పుడు సింధు నది నుంచి సట్లేజ్ వరకు ఉండే ఏంటి? పంజాబ్ లేదా కాశ్మీర్ హిమాలయాస్. సో సట్లేజ్ నుంచి కాళీ వరకు ఉండేవి కుమావ్ హిమాలయాస్. కాళీ రివర్ నుంచి తీస్తా రివర్ వరకు. కాబట్టి పశ్చిమ వైపున కాళీ నది, తూర్పు వైపున తీస్తా రివర్, ఈస్ట్ వైపున. ఈ మధ్యలో ఉండే అన్నీ కూడా ఏంటి? ఇవి వచ్చేసి నేపాల్ హిమాలయాస్. కాబట్టి ఇవన్నీ కూడా నేపాల్ హిమాలయాస్. తర్వాత ఉండేవి అస్సాం హిమాలయాస్, తర్వాత అస్సాం, తీస్తా, తర్వాత ఉండే అస్సాం. కాబట్టి ఇలా నదులు డివైడ్ చేస్తాయన్నమాట ఆ ప్రాంతాన్ని. ఎందుకంటే నీరు చాలా గొప్పది, ఎంత పెద్ద స్టోన్ అయినా కట్ చేసుకుని వెళ్ళిపోతుంది నీరు అనేది. కాబట్టి ఆ పర్వతాలను చొచ్చుకొని వస్తున్నాయి రివర్స్, మంచు కరిగి వాటర్ వస్తూ ఉన్నాయి, ప్రవహిస్తున్నాయి. ఆ వాటర్ని ఆపలేవు కదా పర్వతాలు, చొచ్చుకొని కోసుకుంటూ వస్తాయన్నమాట. అందుకే హిమాలయాస్ని డివైడ్ చేశారు రీజనల్ వైడ్గా, నదులను బేస్ చేసుకొని డివైడ్ చేశారు లాంగిట్యూడల్ బేసిస్లో. కాబట్టి ఇప్పుడు కాళీ నది, పశ్చిమాన కాళీ నది నుంచి తూర్పున తీస్తా నది మధ్యలో ఉన్న హిమాలయాస్ని ఏమంటారంట? నేపాల్ హిమాలయం అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఇది కూడా అయితే ఇక్కడ మనకి ఎత్తైనటువంటి శిఖరాలన్నీ ఇక్కడ ఉంటాయి, చాలా ఎత్తైన శిఖరాలు. మనకి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఈ హిమాలయాస్లో ఉంటాయన్నమాట. ప్రపంచంలో ఎత్తైనటువంటి శిఖరాలన్నీ కూడా ఈ హిమాలయాస్లో ఉంటాయి. మనకి కుమావ్ హిమాలయాస్లో కంటే కూడా నేపాల్ హిమాలయాస్లోనే ఎత్తైన శిఖరాలు ఉంటాయి. ద హైయెస్ట్ పీక్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ నేపాల్ హిమాలయాస్ దాన్ కుమావ్ హిమాలయాస్ అనమాట. వాటికంటే ఎత్తైన శిఖరాలు ఇక్కడ ఉంటాయి. అవేమున్నాయి చూడండి ఇక్కడ, ఇంక్లూడింగ్ మౌంట్ ఎవరెస్ట్ శిఖరం, సో ఎవరెస్ట్ శిఖరము, కాంచనగంగా, సో మన భారతదేశ హిమాలయాల్లో ఎత్తైనటువంటి శిఖరం. నెక్స్ట్ ధౌలగిరి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ధౌలగిరి కూడా దీనికి ఎందుకే వస్తుంది. సో ధౌలగిరి, కాంచనగంగా, ఎవరెస్ట్. సో ఎవరెస్ట్ వచ్చేసి ప్రపంచంలోనే, సో మొత్తం వరల్డ్లోనే ఎత్తైనటువంటి శిఖరం. సో కాంచనగంగా మన ఇండియాలో ఉన్నటువంటి హిమాలయాస్లో, సో భారతదేశంలో ఉండే హిమాలయాస్లో ఎత్తైనటువంటి శిఖరం. ధౌలగిరి కూడా చాలా ఎత్తైన శిఖరం. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? నేపాల్ హిమాలయాస్లో ఉన్నాయి. నేపాల్ హిమాలయాస్లో ఇవన్నీ కూడా భాగం అనమాట. తర్వాత చూడండి, ద ఫేమస్ వ్యాలీ ఆఫ్ కాఠ్మాండు. సో కాఠ్మాండు వ్యాలీ అని ఒకటి ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఇది నేపాల్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా నేపాల్ వెళ్తే కాఠ్మాండు లోయ ఉంటుంది అనమాట. కాఠ్మాండు లోయ చాలా చాలా అందంగా ఉంటుంది. ఏ దేశంలో ఉంది ఇది? నేపాల్. సో నేపాల్ దేశంలో కాఠ్మాండు వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది కంట్రీ ఆఫ్ నేపాల్.
సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. మీకు హిమాలయాస్లో, నేపాల్ హిమాలయాస్లో కాఠ్మాండుకి వెళ్ళినప్పుడు, కాఠ్మాండు అనేది నేపాల్ యొక్క రాజధాని, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాఠ్మాండు లోయ చాలా చాలా అందంగా ఉంటుంది, మన కాశ్మీర్ లోయలాగే. అయితే ప్రపంచంలో కూడా ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యాలీ మన కాశ్మీర్ లోయే. కాశ్మీర్ లోయ చాలా చాలా అందంగా ఉంటుంది. అలానే కాఠ్మాండు లోయ కూడా చాలా అందంగా ఉంటాయి, ఎందుకంటే అవన్నీ కూడా హిమాలయ పరిసర ప్రాంతాలు. ఓకేనా? సో ఇది ఓవరాల్గా నేపాల్ హిమాలయాలు. ఇక్కడ చూడండి ఇమేజ్లో. సో ఇక్కడ చూడండి ఇమేజ్లో చూడండి, ఇక్కడ అంతా కూడా ఇదంతా నేపాల్ ఏరియాస్ అనమాట. పెద్ద పెద్ద పర్వతాలు ఇక్కడ చూడండి, పెద్ద ఎవరెస్ట్ శిఖరం, ఎవరెస్ట్ ఆ శిఖరాలు ఉన్నాయి, ఎవరెస్ట్ శిఖరము. ఇక్కడ చిన్న చిన్న విలేజెస్, గ్రామాలు చాలా అందంగా ఉన్నాయి కదా, పర్వతాల మధ్యలో ఉంటాయన్నమాట. ఓకేనా? ఇది నేపాల్ హిమాలయానికి సంబంధించింది. ఇవి ఎక్కడ ఉంటాయి? మనకి కాళీ నుంచి తీస్తా రివర్ వరకు ఉంటాయి. ఇప్పుడు తీస్తా రివర్ దగ్గర నుంచి ఉండే అన్నీ కూడా అస్సాం హిమాలయాస్ అనమాట. తీస్తా రివర్ తర్వాత ఉండే ఆ హిమాలయాలన్నీ కూడా ఏంటంటే అస్సాం హిమాలయాస్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది అస్సాం హిమాలయాలు. సో అస్సాం హిమాలయాలు అనమాట ఇవి ఎక్కడి నుంచి ఉంటాయంటే తీస్తా రివర్ దగ్గర నుంచి బ్రహ్మపుత్ర రివర్ వరకు. కాబట్టి మనకి వెస్ట్ వైపు ఏముందంట? తీస్తా నది. వెస్ట్ వైపు తీస్తా నది, వెస్ట్ వైపు. సో ఈస్ట్ వైపు ఏముంది? బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర నది ఈస్ట్ వైపు ఉందన్నమాట. కాబట్టి ఈ మధ్యలో ఉండే పర్వతాలను ఏమంటారంటే, హిమాలయ పర్వతాలని అస్సామీ హిమాలయాలు అని చెప్పేసి పిలుస్తారు. తీస్తా నది మనకి సిక్కిం దగ్గర నుంచి వెస్ట్ బెంగాల్ మీదుగా పోతుంది, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లో నుంచి వెళ్తుంది అనమాట తీస్తా నది. ఈ తీస్తా నది అనేది ఎగ్జాక్ట్లీ మనకి తీస్తా నది నుంచి బ్రహ్మపుత్ర వరకు మధ్యలో ఉండే హిమాలయాలనే అస్సామీ హిమాలయాలు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో ఇక్కడ చూడండి, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ కంప్లీట్గా ఇందులోనే ఉంటాయి. ఏముంటాయి? మనకి అస్సాం రాష్ట్రము, నెక్స్ట్ మనకి మన దేశంలోనే సూర్యోదయమయ్యే మొట్టమొదటి రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాము బోత్ ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ ది అస్సాం హిమాలయాస్ అనమాట. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఉండే హిమాలయాలు, అస్సాంలో ఉండే హిమాలయాలు మొత్తాన్ని కలిపేయమంటారంటే అస్సాం హిమాలయాస్ అని చెప్పేసి కేటగరైజ్ చేశారు. సో దిస్ సెక్షన్ ఈజ్ మచ్ లోవర్ ఎలివేషన్ అనమాట, అంటే తక్కువ ఎత్తు ఉంటాయి. సో మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువ ఎత్తు అనమాట, ఎత్తు చాలా చాలా తక్కువ ఉంటాయి ఇవి. ఏది మనకి పంజాబ్ కాశ్మీర్ హిమాలయాసు, కుమావ్ హిమాలయాసు, నేపాల్ హిమాలయాస్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ మౌంటైన్స్ అనమాట. అంటే మౌంటైన్స్ అనేవి పీక్స్ చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. ఓకేనా? అయితే ప్రామినెంట్ పీక్స్ ఏమున్నాయి? సో ప్రముఖ శిఖరాలు ఏమున్నాయి? సో ప్రధానమైనటువంటి శిఖరాలు ఇక్కడ ఏమున్నాయంటే, ఒకటి నామ్చా బార్వా, ఇది టిబెట్లో ఉంటుంది. సో నామ్చా బార్వా ఇది టిబెట్లో ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నామ్చా బార్వా అరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో టిబెట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాలపెరి, సో ఇవన్నీ కూడా పేర్లు అనమాట. నెక్స్ట్ కెంగ్టో, సో కెంగ్టో శిఖరము. నెక్స్ట్ చూడండి నైగియే, సో నైగిసే కంగ్సాంగ్. చూడండి మన పేర్లే నోరే తిరగదనమాట పలకడానికి. అంటే అవన్నీ కూడా బుద్ధిస్ట్ పేర్లు అనమాట, టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినవి. ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. నామ్చా బార్వా, జాలపేరి, కెంగ్టో, తర్వాత వచ్చేసి నైగివే, కంగ్సాంగ్ అనమాట. ఈ పీక్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే ఈ అస్సామీ హిమాలయాస్లో ఉంటాయన్నమాట. సో ఈ యొక్క ఎలివేషన్ అనేది తక్కువ హైట్లో ఉంటాయి, మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ హైట్లో ఉంటాయన్నమాట ఇవి. ఏది నేపాల్, కుమావ్ హిమాలయాస్తో పోల్చుకుంటే. ఇలా హిమాలయాలు ఇక్కడ చూడండి, మొత్తం ఇవంతా కూడా హిమాలయాస్ ఎలా ఉంటాయంటే ఇలా పెద్ద పెద్ద ఫారెస్ట్లు ఇలా ఉంటాయన్నమాట అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడంతా అరుణాచల్ ప్రదేశ్లో అయితే చాలా మంచు ఎక్కువ పడుతుంది. ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో మనకి అస్సాం రీజన్, సో అస్సాం రీజన్ మనకి డార్జిలింగ్ ఉంది కదా వెస్ట్ బెంగాల్, దానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు అంతా కూడా మంచు పడుతుంది బాగా. సో మంచు అంటే నేపాల్, కుమావ్ హిమాలయాస్ అంత ఉండదు, కానీ మంచు ప్రాంతాలే. అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ పీక్స్, హిమాలయాస్ పెద్ద పెద్దవన్నమాట అవి. సో అక్కడ కూడా మంచు ప్రాంతాలు అవన్నీ కూడా ఇలా ఉంటాయి, ఎక్కువ ఫారెస్ట్ కనిపిస్తాయి. అస్సాం హిమాలయాస్లో మనకి ఎక్కువగా అడవులు, ఇటువంటి లోయలు కనిపిస్తాయి అనమాట, రివర్స్ అవి. సో అర్థమైంది కదా? కాబట్టి ఈ విధంగా మనము హిమాలయాస్ని ప్రాంతాల వారీగా డివైడ్ చేసుకుందాం, ప్రాంతాల వారీగా. అయితే హిమాలయాలు చాలా పెద్ద టూరిస్ట్ స్పాట్స్ అనమాట, మనకు తెలుసు కదా. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చాలా పెద్ద విహారయాత్ర కేంద్రంగా హిమాలయాస్ ఉన్నాయన్నమాట. సో ఇంతవరకు అయితే క్లియర్ కదా హిమాలయాలు అనేవి ఎలా పుట్టాయి, హిమాలయాల్ని లాటిట్యూడల్ అక్షాంశాలను బేస్ చేసుకుని, రేఖాంశాలను బేస్ చేసుకుని ఎలా డివైడ్ చేశారు, ఎన్ని రకాలుగా పిలిచారు, హిమాద్రి అంటే ఏంటి, హిమాచల్ అంటే ఏంటి, శివాలిక్స్ అంటే ఏంటి, రీజనల్ హిమాలయాస్.
అంటే మనకి పంజాబ్ కాశ్మీర్ హిమాలయాసు, కుమావ్ హిమాలయాసు, నేపాల్ హిమాలయాసు, అస్సాం హిమాలయాస్ అంటే ఏంది క్లారిటీ చూసాం కదా. పీక్స్ ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయన్నీ కూడా